గట్టు చింకీ తయారు చేశారు బ్లాంకెట్ ఫోర్ట్. గట్టు చింకీలకి చలికాలం సెలవులొచ్చాయి. వాళ్ళు రోజులానే బ్యాడ్మింటన్ ఆడటానికి కోర్టుకు వెళ్తుంటారు. కాని అమ్మ హఠాత్తుగా వాళ్ళని ఆపుతుంది. గట్టు చింకీ, ఇవాళ ఇంట్లోనే ఆడుకోండి. బయట బాగా చల్లగా ఉందమ్మా. బయటకు వెళ్తే ఆరోగ్యం పాడవుతుంది. కానీ అమ్మా, కానీ గిని ఏమీ లేదు. ముందు ఇంట్లోకి పదండి. గట్టు ఇంకా చింకీ మొహం మార్చుకొని కూర్చుంటారు. వాళ్ళకి అర్థం కాదు ఏం చెయ్యాలని. అప్పుడే అమ్మ అక్కడికి వచ్చి టీవీ పెడుతుంది. అక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ షో నడుస్తూ ఉంటుంది. గట్టు చింకీ, మీరు టీవీ చూడండి. నేను అప్పటి వరకు నూడిల్స్ చేసుకుని తీసుకుని వస్తాను. వా అమ్మా, ఇవాళ టీవీ ఇంకా నూడిల్స్ ఒకటేసారి మజా వస్తుంది. గట్టు చింకీ మొహం మీద నవ్వు మళ్ళీ కనబడుతుంది. వాళ్ళు మజాగా టీవీ చూస్తూ ఉంటారు. పిల్లలు, ఇవాళ మనం చెయ్యబోతున్నాం బ్లాంకెట్ ఫోర్ట్. దానికోసం కావాల్సింది సోఫా, ఇంకా కొన్ని బ్లాంకెట్, ఇంకా కొన్ని పిల్లోస్. వాటిని డెకరేట్ చేయడానికి సాఫ్ట్ టాయ్స్, ఇంకా లైట్స్ కూడా ఉపయోగించవచ్చు. గట్టు చింకీ టీవీ చూడడం మొదలు పెడతారు. అంతే, అంతలో కరెంటు పోతుంది. వాళ్ళ మూడంతా పాడవుతుంది. అమ్మ వాళ్ల కోసం వేడి వేడి నూడిల్స్ తీసుకుని అక్కడికి వచ్చేస్తుంది. గట్టు ఇంకా చింకీ, నూడిల్స్ రెడీగా ఉన్నాయి. లేదమ్మా, నాకు నూడిల్స్ తినాలని లేదు. నాకొద్దు. కానీ ఎందుకు? అమ్మా, మేము అనుకున్నాం టీవీ చూస్తూ నూడిల్స్ ఎంజాయ్ చేయాలని. కానీ మా ప్లాన్ అంతా పాడైంది. ఇప్పుడెలా? అరే, అదేంటి? టీవీకి నూడిల్స్కి సంబంధం ఏంటి? అమ్మా, అది మీకు అర్థం కాదు. గట్టు ఇంకా చింకీ బాధపడుతూ ఒక మూలన కూర్చుంటారు. వాళ్ళు ఆడుకోవడానికి బయటకు వెళ్ళలేరు, ఇంట్లో కూర్చొని టీవీ చూడలేరు. అప్పుడే చింకీకి ఒక ఐడియా వస్తుంది. గట్టు, మనం కూడా బ్లాంకెట్ ఫోర్ట్ తయారు చేద్దామా? టీవీలో చూపించిందా? అదే. కానీ దాన్ని మనం ఒంటరిగా చేయలేం. అప్పుడే అమ్మ అక్కడికి వస్తుంది. ఒంటరిగా తయారు చేయాల్సిన పనిలేదు, ఎందుకంటే బ్లాంకెట్ ఫోర్ట్ తయారు చేయడానికి నేను హెల్ప్ చేస్తా. గట్టు, చింకీ ఇంకా అమ్మ బ్లాంకెట్ ఫోర్ట్ రెడీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. మధ్యలో ఒక లైట్ కూడా పెడతారు. అంతలోపు గట్టు దిండ్లు ఇంకా చింకీ బ్లాంకెట్లు తీసుకుని వస్తారు. అమ్మా, ముందు మనం ఈ బ్లాంకెట్ ని, ఈ సోఫాని, ఇంకా ల్యాంప్ దగ్గర సెట్ చేయాలి. సరే, మీ ఇద్దరూ ఈ బ్లాంకెట్లని అవతల వైపు పట్టుకోండి. నేనేమో యువతల వైపు పట్టుకుంటా. కాసేపట్లో బ్లాంకెట్ సెట్ అవుతుంది. అది చూసి అందరికీ అనిపిస్తుంది సగం పని అయిపోయిందని. కాసేపటి తర్వాత ఆ బ్లాంకెట్ అంతా ఊడిపోయి సోఫా నుండి బయటకొచ్చేస్తుంది. ఇంకా కేవలం ల్యాంప్ మీద మాత్రమే పడి ఉంటుంది. అమ్మా, ఇప్పుడేం చేద్దాం? ఈ బ్లాంకెట్ చాలా బరువుగా ఉందమ్మా. దీనికోసం చాలా బరువైనది ఏదైనా కావాలి. అంత బరువైనదంటే మా స్కూల్ బ్యాగ్ ఉంది అమ్మా. నిజమే. సరే, మీ స్కూల్ బ్యాగ్స్ తీసుకుని రండి. ఇప్పుడు దానితోని మనం బ్లాంకెట్ నిలిచేలా చేద్దాము. గట్టు ఇంకా చింకీ లోపలికి వెళ్లి స్కూల్ బ్యాగ్ తీసుకుని వస్తారు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి మళ్లీ బ్లాంకెట్ సెట్ చేస్తారు. ఆ బ్లాంకెట్ కింద పడిపోకుండా గట్టు ఇంకా చింకీ దానిమీద స్కూల్ బ్యాగ్ పెడతారు. ఇప్పుడు బ్లాంకెట్ కదలకుండా అలానే ఉంటుంది. మన బ్లాంకెట్ ఫోర్ట్ రెడీ అయింది. గట్టు, ఇప్పుడు మనం దీన్ని డెకరేట్ చేయాలి. మనం దీన్ని దివాళీ లైట్ తో డెకరేట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇది మంచి ఐడియా, కానీ కరెంటు లేదు కదా. ఇప్పుడు దివాళీ లైట్లు ఎలా వెలుగుతాయి? హో, నేను ఆ విషయం మర్చిపోయాను. కంగారు పడకండి పిల్లలు, దీనికోసం నా దగ్గర మంచి సొల్యూషన్ ఉంది. అలా చెప్పి అమ్మ అక్కడ్నుంచి వెళ్తుంది. ఆ తర్వాత తను వచ్చేటప్పుడు 2 బాటిల్స్ కాక్టైల్స్ తీసుకుని వస్తుంది. కాక్టైల్స్ చూసిన వెంటనే గట్టు, చింకీ కళ్ళు మెరిసిపోతూ ఉంటాయి. వావ్, ఈ లైట్స్ చాలా అందంగా ఉన్నాయి. అందంగా ఉంటాయి, పనికొస్తాయి కూడా. ఎందుకంటే ఈ లైట్లు బ్యాటరీతో వెలుగుతాయి. కరెంటున్నా లేకపోయినా ఈ లైట్లు వెలుగుతూనే ఉంటాయి. ఓ వావ్! ఆ తర్వాత గట్టు, చింకీ ఇంకా అమ్మ బ్లాంకెట్ ఫోర్ట్ ని డెకరేట్ చేస్తూ ఉంటారు. ముందు అమ్మ అందులో బ్లాంకెట్ పరుస్తుంది. ఆ తర్వాత 2 దిండ్లని పెడుతుంది. ఆ తర్వాత 2 మూలల కాక్టైల్స్ పెడతారు. నేను వెళ్తున్నాను నా స్పైడర్ మ్యాన్ ని తీసుకుని రావడానికి. నేను నా టెడ్డీ బేర్ తీసుకుని వస్తాను. అది ఇక్కడ ఉంచితే చాలా అందంగా కనపడుతుంది. నేను నా స్పైడర్ మ్యాన్ ని తీసుకుని వస్తాను. చింకీ త్వరగా వెళ్ళి తన టెడ్డీ బేర్ తీసుకొచ్చి 2 పిల్లల మధ్యలో పెడుతుంది.
గట్టు కూడా తన స్పైడర్ మ్యాన్ని టెడ్డీ బేర్ పక్కనే పెడతాడు. మమ్మీ, నాకు చాలా ఆకలిగా ఉంది. నువ్వు నూడిల్స్ తయారు చేసావు కదా, అవి తీసుకురావా ప్లీజ్? ఆ నూడిల్సా? నేనైతే హరి ఇంకా బంటికిచ్చాను. ఇంట్లో నూడిల్స్ చేయడానికి కూడా నూడిల్స్ లేవు. ఓ నో! అమ్మా, అయితే మీరు మా కోసం పిజ్జా రెడీ చేస్తారా? చాలా రోజులైంది పిజ్జా తిని. చేసేదాన్నే, కానీ ఇంట్లో దానికోసం చీజ్ ఉండాలి కదా. అమ్మా, అయితే మీరు మాకోసం శాండ్విచ్ చేయండి. శాండ్విచ్ చేసేదాన్నే, కానీ ఇంట్లో బ్రెడ్ లేదమ్మా. ఓ నో! నేనొక పని చేస్తాను, మీ ఇద్దరికి రోటీ ఇంకా కర్రీ చేసుకుని తీసుకొస్తాను, సరే? లేదమ్మా, రోటీ ఇంకా కర్రీ వద్దు. మాకు ఏదైనా టేస్టీగా తినాలని ఉంది. గట్టు చింకి మూడు మళ్ళీ పాడవుతుంది. అప్పుడే ఇంటి డోర్ని ఎవరో తడుతుంటారు. మీ నాన్న వచ్చినట్టున్నారా? అమ్మ వెళ్ళి డోర్ తెరుస్తుంది. ఆ తర్వాత అమ్మా నాన్న కలిసి మెల్లిగా నడుస్తూ బ్లాంకెట్ పోర్టు దగ్గరికి వస్తూ ఉంటారు. తినడానికి ఏదైనా ఉంటే చాలా మజా వస్తుంది చింకి. హా గట్టు, నువ్వు సరిగ్గా చెప్పావు. గట్టు ఇంకా చింకి అలా అమాయకంగా మాట్లాడుకుంటూ ఉంటే అమ్మా నాన్న నవ్వుకుంటూ ఉంటారు. సర్ప్రైజ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్! గట్టు చింకి, చూడండి నేను మీకోసం ఏం తీసుకుని వచ్చాను. నాన్న మాటలు విని గట్టు చింకి టక్కున బ్లాంకెట్ పోర్ట్లో నుండి బయటకొస్తారు. నాన్న చేతిలో 2 పెద్ద పెద్ద నూడిల్స్ బాక్సెస్ ఉంటాయి. నూడిల్స్! మీరు మాకోసం నూడిల్స్ తీసుకుని వచ్చారా? హా, అది కూడా మీకు ఎంతో ఇష్టమైన చైనీస్ రెస్టారెంట్లో నుండి. థ్యాంక్ యూ నాన్నా. థ్యాంక్ యూ నాకు కాదు, మీ అమ్మకి చెప్పండి. ఎందుకంటే తనే ఈ నూడిల్స్ తీసుకుని రమ్మని చెప్పింది. థ్యాంక్ యూ మమ్మీ. అయితే చెప్పండి పిల్లలు, మీ బ్లాంకెట్ ఫోర్ట్లో నా కోసం కూడా చోటు ఉందా? హా నానా, మా బ్లాంకెట్ ఫోర్ట్ చాలా పెద్దది తెలుసా? ఇది కదా అద్భుతం. గట్టు చింకి అమ్మా నాన్న నలుగురు నూడిల్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది కూడా బ్లాంకెట్ ఫోర్టులో అందరూ ఎంజాయ్ చేస్తారు. గట్టు చింకి, కుందేలును చూడాలనుకుంటున్నారా? నానా, ఈ బ్లాంకెట్ ఫోర్ట్ లో ప్లేస్ అసలే లేదు, కాబట్టి కుందేలు అస్సలు పట్టదు. అరే చింకి తల్లి, నేను నిజమైన కుందేలు గురించి మాట్లాడటం లేదు. నాన్న లైట్స్ ని ఆఫ్ చేసి తన ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేసి తన చేతులతో కుందేల్ షేప్ చేస్తూ ఉంటాడు. వావ్! నాకు ఏనుగు కూడా చేయడం వచ్చు. హాహా, చెయ్యండి నాన్న. తర్వాత నాన్న తన చేతుల్ని అటువైపుగా పంపుతాడు. దానివల్ల నీడలో ఏనుగు కనిపిస్తుంటుంది. తర్వాత నాన్న సింహము, నెమలి ఇంకా మేక నీడని కూడా తన చేతులతో చేస్తాడు. తర్వాత హఠాత్తుగా కరెంట్ వచ్చేస్తుంది. పిల్లలు, కరెంట్ వచ్చేసింది. మీరు టీవీ చూడరా? లేదమ్మా, అసలు మజా ఈ బ్లాంకెట్ ఫోర్ట్ లో ఉంది, టీవీలో కాదు. నేను నా చలికాలం మొత్తం ఈ బ్లాంకెట్ ఫోర్ట్లోనే ఉంటాను. గట్టు మాటలు విని అందరూ నవ్వుకుంటారు. గట్టు చింకి చేశారు కార్ వాష్. సాటర్డే సాయంత్రం అమ్మ కిచెన్లో డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటుంది. గట్టు చింకి నాన్నని టీవీ అసలు చూడనివ్వరు. అరే పిల్లలు, టీవీ ముందు నుంచి లేవండి. లేదు నాన్న, మీరు టీవీ చూస్తూ మా మాట అస్సలు వినడం లేదు. అవును నానా, మీరు అప్పటినుంచి టీవీయే చూస్తున్నారు. అప్పుడే అమ్మ కిచెన్లో నుండొస్తుంది. ఇలా అంటుంది, మీరు సరిగ్గా చెప్పారు గట్టు చింకి. మీ నాన్నగారు టీవీ చూసేటప్పుడు అస్సలు ఎవ్వరి మాటలు వినరు. ఓహో, ఇప్పుడు అమ్మ కూడా మీ ఇద్దరి టీంలో ఉన్నదన్నమాట. లేకపోతే ఏంటి నాన్న, మీరిప్పుడు మా మాటలు వినాల్సిందే. సరే పిల్లలు, చెప్పండి ఏంటి విషయం? నానా, ఎప్పటినుంచి చెప్తున్నాము మీరు మమ్మల్ని రోడ్ ట్రిప్కి తీసుకెళ్ళమని? అవును నాన్న, రేపు సండే కదా, మాకు ట్రిప్కి వెళ్ళాలి అని చాలా అనిపిస్తుంది. అరే పదండి, నేనెప్పుడు వద్దన్నాను? రేపే రోడ్ ట్రిప్కి వెళ్దాం. లేదు, రేపు వెళ్ళలేము. ఏంటి? ఎందుకమ్మా? నాన్ననే ఒప్పుకున్నప్పుడు మీరెందుకని వద్దంటున్నారు? మీరు ఒకసారి బయటకు వెళ్ళి కారు పరిస్థితి చూడండి. నాన్న చాలా రోజుల నుండి కారు శుభ్రం చేయడం లేదు, చాలా డట్టీగా ఉంది. మనం రోడ్డు ట్రిప్కి వెళ్ళలేం పిల్లలు. అవును, నిజంగా కార్కి చాలా దుమ్ము పట్టేసింది పిల్లలు. కానీ మీరు ఏమి టెన్షన్ పడకండి, నెక్స్ట్ సండే తప్పకుండా వెళ్దాము. ఆ మాట విని గట్టు చింకి బాధపడతారు. ఇంకా సైలెంట్గా కూర్చుంటారు. వాళ్ళని చూసి అమ్మా నాన్నలకి కూడా కాస్త బాధ కలుగుతుంది. కానీ అలా దుమ్ము పట్టి ఉన్నప్పుడు దానిలో బయటకు కూడా వెళ్ళలేరు కదా.
అప్పుడు గట్టుకి ఒక ఐడియా వస్తుంది. అమ్మా నాన్న, రేపు ఉదయం నేను చింకి దాన్ని శుభ్రం చేస్తే మీరు మమ్మల్ని రేపు రోడ్డు ట్రిప్కి తీసుకువెళ్తారా? గట్టు మాటలు విని అమ్మా నాన్న ఆలోచనలో పడతారు. నాన్న కాసేపు ఆలోచించి ఇలా అంటారు. అచ్చా సరే, అయితే మీరిద్దరు కార్ని నీట్గా వాష్ చేస్తే మిమ్మల్ని తీసుకువెళ్తాము. నాన్న మాటలు విని గట్టు చాలా ఆనందపడతాడు. అప్పుడు చింకి మెల్లిగా ఇలా అంటుంది. గట్టు, మనం కార్ని శుభ్రంగా చేయగలం కదా? లేకపోతే ఏంటి చింకి, అన్నీ చేయగలం. రేపు ఎలా అయినా సరే నేను రోడ్డు ట్రిప్కి వెళ్ళాలి అంతే. దానికోసం నేను ఏదైనా చేస్తా. వెళ్ళాలని నాకు కూడా ఉంది గట్టు. సరే అయితే నేను కూడా నీకు సహాయం చేస్తాను. మరుసటి రోజు ఉదయాన్నే గట్టు చింకి 6ంటికి నిద్రలేస్తారు. వాళ్ళు అలా నిద్రలేవడం చూసి అమ్మ చాలా సర్ప్రైజ్ అవుతుంది. గట్టు చింకి, మీరు నిజంగానే నిద్రలేచారా? అయితే మీరు కార్ వాష్ గురించి సీరియస్గా ఉన్నారన్నమాట. అమ్మా నాన్న, నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. ఇంకా మీరు మాకు పైప్ ఇవ్వండి, మేము కార్ వాష్ చేయడానికి వెళ్తాం. ఆగండి, నాన్నని కూడా తోడి తీసుకెళ్ళండి. మీరొక్కళ్లే పైప్ని కనెక్ట్ చేయలేరు. తర్వాత గట్టు చింకి నాన్నని నిద్రలేపుతారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి కార్ దగ్గరికి వెళ్తారు. ఇది చాలా సీరియస్ విషయం గట్టు. కారుని శుభ్రం చేయడానికి చాలా కష్టపడాలి. ఒకసారి ఆ కారు పరిస్థితి చూడు. అవును చింకి. నేను ముందే చెప్పాను కదా, కారు చాలా దుమ్ముగా ఉందని. సరే ఇదిగోండి పిల్లలు, మీ పైప్ సెట్ అయిపోయింది. ఇక నేను వెళ్తున్నాను. ఆల్ ది బెస్ట్. అలా చెప్పి నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతారు. గట్టు చింకి ఒక బకెట్ లిక్విడ్ ఇంకా స్పాంజ్ తీసుకుని వస్తారు. ఇదిగో చింకి, పని మొదలు పెడదాం. ఈ పైప్ పట్టుకో, నేను వెళ్ళి నల్లా ఆన్ చేస్తాను. ఓకేనా? కాస్త జాగ్రత్తగా పట్టుకో, ఎందుకంటే నీళ్లు చాలా వేగంగా వస్తాయి. ఓకే గట్టు. చింకి పైప్ పట్టుకుంటుంది. గట్టు వెళ్ళి నల్లా ఆన్ చేస్తాడు. నల్లాలో నుండి నీళ్లు చాలా వేగంగా వస్తాయి. చింకి నల్లా పట్టుకోలేకపోతుంది. ఇంకా నీళ్లన్నీ వచ్చి తనపైన పడతాయి. దాన్ని చూసి గట్టు చాలా గట్టిగా నవ్వుకుంటూ ఉంటాడు. నేను ముందే చెప్పాను కదా చింకి, పైపు గట్టిగా పట్టుకోమని. ఇప్పుడు కారు కన్నా ముందు నువ్వు నిన్నే వాష్ చేసుకున్నావు. గట్టు అలా అనేసరికి చింకీకి గట్టు మీద కోపం వస్తుంది. ఇంకా తను పైప్ని గట్టు మీదకి తిప్పుతుంది. దానివల్ల గట్టు కూడా తడిసిపోతాడు. అరే, నువ్వు ఏం చేస్తున్నావు చింకీ? గట్టు, ఇప్పుడు మన ఇద్దరం సమానంగా వాష్ అయిపోయాము. ఇంకా పద, ఇప్పుడు కార్ని వాష్ చేద్దాము. ఆ తర్వాత గట్టు కారు మీద పైప్తో వాటర్ వేస్తూ ఉంటాడు. దానివల్ల కారుకి ఉన్న దుమ్మంతా పోతూ ఉంటుంది. చింకీ లిక్విడ్ సోప్ని బకెట్లో వేసి కలిపి ఫోమ్ తయారు చేస్తూ ఉంటుంది. వావ్, చూడు ఎన్ని బబుల్స్ వస్తున్నాయి కదా గట్టు. హా, దీని వాసన కూడా చాలా బాగుంది కదా. ఇలా ఇవ్వు గట్టు స్పాంజ్ని. నేనిప్పుడు కార్ని అందంగా స్పాంజ్తో శుభ్రం చేస్తాను. నువ్వెందుకు చేస్తావు? ఈ పని నేనే చేస్తాను. అలాగా? ఏ పని చేస్తే మజా వస్తుందో అది నువ్వు మాత్రమే చేస్తావా? లేదు, నేను చేస్తాను. స్పాంజీతో కారు ఎవరు శుభ్రం చెయ్యాలి అనే విషయం మీద గట్టు చింకీ మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. అరుపులు విని అమ్మ బయటకొస్తుంది. ఇంక వాళ్ళిద్దరినీ తిడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా చాలా భయపడతారు. ఇదేంటి గట్టు చింకీ, మీరిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? ఇంకా మీ ఇద్దరి బట్టలు ఎందుకు తడిచిపోయాయి? అది అమ్మా, మేము పైప్తో ఆడుకుంటున్నాం. ఇప్పుడు గొడవ ఎందుకు జరుగుతుందంటే గట్టు నాకు స్పాంజ్ ఇవ్వడం లేదు కార్ కోసం. ఓహో, మీరిద్దరూ ఇలానే గొడవ పడాలి అనుకుంటే మీరిద్దరూ లోపలికి పదండి. కార్ వాష్ వద్దు. మనం ఏ రోడ్డు ట్రిప్కి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. అమ్మ తిట్టేసరికి ఇద్దరూ భయపడిపోతారు. లేదు లేదమ్మా, ఇంక మేము గొడవ పడము. ఇదిగో చింకి, నువ్వే స్పాంజి తీసుకుని కారు శుభ్రం చేస్తూ ఉండు. టైర్స్ మీద పైప్తో నీళ్లు కొడతాను. ఆ గట్టు సరే. అమ్మ, నువ్వు లోపలికి వెళ్ళు. ఇంక మేము గొడవ పడము. అమ్మతో తిట్లు తిన్న తర్వాత గట్టు చింకి ఇంకా వాళ్ల పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. చాలాసేపు కష్టపడిన తర్వాత కారంతా నీట్గా శుభ్రమవుతుంది. గట్టు చింకి వెళ్లి అమ్మా నాన్నల్ని బయటకి తీసుకుని వస్తారు. అరే వా, కారైతే మెరిసిపోతుంది పిల్లలు. హా, మీరు నిజంగా చాలా అద్భుతం చేశారు గట్టు చింకి. థ్యాంక్ యూ అమ్మా నాన్న. అయితే ఇప్పుడు మనం రోడ్ ట్రిప్ కి వెళ్దాం కదా అమ్మా నాన్న? ఆహా, తప్పకుండా పిల్లలు. పదండి, త్వరగా స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేయండి. నెక్స్ట్ మనం రోడ్ ట్రిప్ కి వెళ్దాం. గట్టు చింకి ఫటాఫట్ రెడీ అయిపోతారు. ఇంకా కారులో వెళ్లి కూర్చుంటారు. చూడండి, వీళ్ళిద్దరూ సరిగ్గా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఆనందంలో. అరే అమ్మా, మనం ఎలాగో రోడ్డు ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి దారిలో స్నాక్స్ తింటాం కదా.
అప్పుడు చాలా మజా వస్తుంది. అర్థమైందమ్మా, ఈ పిల్లలు చాలా స్మార్ట్. గట్టు చింకీ అమ్మా నాన్న వాళ్ళ రోడ్డు ట్రిప్కి బయలుదేరుతారు. నాన్న కారులో మ్యూజిక్ ఆన్ చేస్తాడు. పిల్లలేమో బయట ఉన్న దృశ్యాలు చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే నాన్నకి ఒక డాబా కనబడుతుంది. నాన్న ఆ డాబా దగ్గర ఆపుతాడు. పిల్లలు రండి, మనం ఇక్కడ చాయ్ ఇంకా పకోడీ తిందాము. ఇవాళ వాతావరణం కూడా చాలా బాగుంది. చాయ్ పకోడే. అమ్మా నాన్న గట్టు చింకీ డాబాలో కూర్చుంటారు. టీతో పాటు పకోడీ ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? నేను విన్నాను, ఈ రోడ్డులో కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఒక రెస్టారెంట్ కనిపిస్తుంది. అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. మనం అంత దూరం వెళ్ళేసరికే ఎలాగో మధ్యాహ్నం అవుతుంది. ఇంకా అక్కడే లంచ్ చేసేద్దాం. హా, ఇది మంచి ఐడియా నాన్న. అలాగా, అయితే అక్కడికి వెళ్దాం. తర్వాత నాన్న గట్టు చింకీ ఇంకా అమ్మని తీసుకుని అదే రెస్టారెంట్కి వెళ్తారు. పిల్లలు చూస్తారు, ఆ రెస్టారెంట్ బయట ఒక పార్క్ ఉంటుంది. అందులో చాలా ఉయ్యాలలుంటాయి. గట్టు చింకీ పరిగెడుతూ వెళ్లి ఉయ్యాలలో కూర్చుంటారు. ఈ రెస్టారెంట్ చాలా బాగుంది చింకీ. హా గట్టు. పిల్లలు పదండి, ముందు మనం లంచ్ చేద్దాం, తర్వాత ఆడుకుందరు గాని. ఓకే నాన్నా. తర్వాత గట్టు చింకీ అమ్మా నాన్నలతో కలిసి రెస్టారెంట్లో లంచ్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు చాలాసేపు ఉయ్యాలాడుకుంటారు. ఆ తర్వాత అమ్మా నాన్నలతో కలిసి మళ్ళీ తిరిగి ఇంటికి బయలుదేరుతారు. నాన్న మళ్ళీ కారులో మ్యూజిక్ ప్లే చేస్తాడు. గట్టు చింకీ తిరిగి వచ్చేటప్పుడు సన్సెట్ చూస్తూ ఉంటారు. నాన్న, ఈ సన్సెట్ చాలా బాగుంది. ఇవాళ రోజైతే చాలా బాగా గడిచింది. నిజం చెప్పావు గట్టు, ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా. అవును పిల్లలు, మీ ఈ రోడ్ ట్రిప్ ఐడియా చాలా బాగుంది. కానీ చూడండి, కారు ఒక్క రోజులోనే మరీ ఎంత దుమ్ము పట్టేసిందో, బయట ఉన్న దుమ్ము వలన. ఏం పర్వాలేదు నాన్న, మళ్ళీ మేము కార్ వాష్ చేస్తాము. నిజమా పిల్లలు? అవునమ్మా, కార్ వాష్ చేస్తుంటే మాకు మజా వచ్చింది. ఆ మాట విని అందరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.